ఇరుముడి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు శివ నిర్వాణ తన కెరియర్ ప్రారంభ రోజుల్లో ఎదుర్కొన్న కష్టాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అయితే ఇందులో ఆయన చెప్పిన ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు వైరల్గా మారింది. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు శివ నిర్వాణ కూలర్ బాయ్గా పనిచేశారట. సినిమాలపై ఉన్న ఫ్యాషన్తో అప్పట్లో తెరకెక్కుతున్న రక్త చరిత్ర షూటింగ్ చూడాలని శివ నిర్వాణ అనుకున్నారు. ఆ సమయంలో ఆయన సీరియల్స్కు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఓ ప్రొడక్షన్ మేనేజర్ ద్వారా రక్త చరిత్ర షూటింగ్ కి వెళ్లిన శివ అక్కడ కూలర్ బాయ్ తో మేనేజర్ మాట్లాడడం గమనించారట. వెంటనే నేనే ఈ పని చేస్తాను, నాకు డబ్బులు అవసరం లేదు, షూటింగ్ చూడడమే కావాలి అంటూ ఆ పని తీసుకున్నారట. అలా ఏకంగా 20 రోజులకు పైగా రామ్ గోపాల్ వర్మకు కూలర్ బాయ్ గా పనిచేశారట శివ నిర్వాణ. రామోజీ ఫిలిం సిటీలోని ఆఫీస్ గదుల నుంచి కొండ ప్రాంతాల్లో జరుగుతున్న షూటింగ్ వరకు కూలర్ను మోసుకెళ్లేవారట. ముఖ్యంగా నటుడు ఆశిష్ విద్యార్థిపై కొండపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో కూలర్ మోసుకెళ్లడం చాలా కష్టంగా అనిపించిందని చెప్పారు. అయితే సినిమా మీద ఉన్న ప్రేమతో ఆ కష్టాన్ని ఏమాత్రం భారంగా భావించలేదట. అంతేకాదు ఆ 20 రోజుల్లో ఆర్జీవి మేకింగ్ స్టైల్ను, కెమెరా పనితీరును, అలాగే లెన్స్ ఎంపికను, సౌండ్ డిజైనింగ్ను దగ్గర నుంచి పరిశీలించే అవకాశం శివ నిర్వాణకు దక్కింది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే తాను కూలర్ బాయ్గా పనిచేస్తున్న విషయం తన చదువు గురించి ఆర్జీవికి అస్సలు తెలియదట. ఒకరోజు ఆర్జీవి పోస్టర్ ఐడియాల గురించి మాట్లాడుతున్న సమయంలో కత్తి, రక్తంతో తడిసిన మంగళసూత్రంతో ఉన్న ఓ పోస్టర్ ఐడియాను శివ నిర్వాణ ఆయనకు చూపించారట. ఆ తర్వాత శివ నిర్వాణ దర్శకుడిగా మారి వరుస విజయాలు అందుకున్నాక ఒకరోజు ఆర్జీవిని కలిసి, సార్ ఒకప్పుడు మీ దగ్గర కూలర్ బాయ్గా పనిచేశాను అని చెప్పాడట. అది విని రామ్ గోపాల్ వర్మ కూడా షాక్ అయ్యారట. కూలర్ మోసిన చేతులే ఇప్పుడు మెగాఫోన్ పట్టుకొని హిట్స్ అందిస్తున్నాయి. ఇదే శివ నిర్వాణ సినీ ప్రయాణం.